ఎన్ని రోజులుగా నేను వెయిట్ చేస్తున్న రోజైతే వచ్చేసింది. అలా ఆకాశం మంచులు సరిపోని గువే. ఒక ఛానల్లో కనబడడం వేరు, చేయడం వేరు. ఒక ఛానల్ మనదయ్యి అది ముందుకు నడపడం వేరు. నా ఛానల్ పేరు వచ్చేసి హే రావణ్. నన్ను మించే ఎదిగేటోడు ఇంకోడున్నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. కొత్త ఛానల్ కదా, మీరు సపోర్ట్ చేయకుంటే నేను ఈయన ఉండిపోతా. మీరు సపోర్ట్ చేస్తే ఎడుకు వెళ్ళిపోతా. నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు అన్న అట్లా కాకుండా ఎన్నో ఛానల్ నడిపిస్తాడు. ఒక 10 ఛానల్ ఉన్నట్టున్నాయి అన్న దగ్గర. కోట్ల కోట్ల విలువ చేసే ఆస్తి పాస్తులొద్దు. ఆమె కూడా నర్రస్తుంది, ఎందుకంటే ఎక్కువ మాట్లాడతలే నాతోటి. ఆమెనే ఉంటుంది. జీవితంలో పైకి రావా? ఇది ఎవరి ఛానల్ కదా? కాదు, నా ఛానల్ కొత్త ఛానల్ పెట్టినా. నీకు ఎట్లా అనిపిస్తుంది అని అడిగి నాకు బొర్రే చాలా ఎక్సైట్గా ఉంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హే రావణ్. హే రావణ్ ఎవరి ఛానల్ అనుకుంటున్నా? నా ఛానల్, నా కొత్త ఛానల్. నాకేం చెప్పాలో అర్థమవుతలే. ఎన్ని రోజులుగా నేను వెయిట్ చేస్తున్న రోజైతే వచ్చేసింది. అలా ఆకాశం మంచులు సరిపోని గువే. ఒక ఛానల్లో చేయడం వేరు, ఆ ఛానల్ మనది అవ్వడం వేరు. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, నాకు తెలిసి మోని వచ్చింది కాబట్టి నాకు ఛానల్ వచ్చింది అనుకుంటా. ఎందుకంటే వీళ్ళు చేయగలుగుతారు యూట్యూబ్లో అని తెలిసినప్పుడే అన్న పెట్టిస్తాడు ఎవరికైనా. నాకు పెట్టించిండంటే నేను చేయగలుగుతానని అన్నకి నమ్మకం ఉంది, కానీ నాకు లేదు. ఎందుకంటే నాకు భయం వేస్తుంది అసలు. ఎందుకంటే ఒక ఛానల్ ఎట్లా అంటే, ఒక ఛానల్లో కనబడడం వేరు, చేయడం వేరు. ఒక ఛానల్ మనదయ్యి అది ముందుకు నడపడం వేరు. నేను బయట ఉన్నప్పుడు ఏమనుకుంటున్నా అంటే, ఛానల్ ఏంది వీడియో చేస్తే అప్లోడ్ చేస్తారు, వీళ్ళకేంది ఫుల్ పైసా, ఏం టెన్షన్ ఏముండదు అనుకుంటా. ఒక ఛానల్ నడపాలంటే ఎంత గుద్ద తెంగించుకోవాలో నాకు తెలుసు. నేను దగ్గరుండి అన్నకు చూస్తున్నా. అది కూడా సింగిల్ పర్సన్ అయితే నడపలేడు, ఎందుకంటే చాలా కష్టపడాలి. అన్న నేను చూస్తున్నా కదా, అన్న అట్లా కాకుండా ఎన్నో ఛానల్ నడిపిస్తాడు. ఒక 10 ఛానల్ ఉన్నట్టున్నాయి అన్న దగ్గర. 10 ఛానల్ మొత్తం చూసుకుంటాడు. రోజులు ఇవ్వంగానే అదే పంచాయతీ ఉంటుంది. అమ్మో, ఒక ఛానల్ నడవాలడే నాకు అదే భయం వేస్తుంది. నాకు ఒక్క తోడుంది మోని, ఆమె తోడుంది కాబట్టి నాకు కొంచెం భయం వేస్తుంది. అట్లా కూడా ఉంది. ఆమె మళ్ళీ ఏమన్నా గొడవ పెట్టుకొని మళ్ళీ ఏమన్నా వెళ్ళిపోతుందేమో, అట్లా కూడా భయం వేస్తుంది. నేను చేయగలుగుతానా లేదా? ఇది కూడా నా ఫస్ట్ వీడియో. నేనేం మాట్లాడతానో మీకు కూడా అర్థం కాదు, నాకే అర్థం కాదు ఏం మాట్లాడుతాను. కానీ చేస్తా, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే కొత్త ఛానల్ కదా, కొత్త. నా ఛానల్ పేరు వచ్చేసి హే రావణ్. నన్ను మించే ఎదిగేటోడు ఇంకోడున్నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. బాగుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ వీడియో వచ్చిందంటే, ఫస్ట్ వీడియో మోనీని అయితే బర్గర్ కింగ్ తీసుకెళ్తా, బర్గర్ తినిపిస్తా. ఆమెకు కూడా తెలియదు మోనీకి ఛానల్ పెట్టినట్టు. అన్న నాకు ఇప్పుడే క్రియేట్ చేసిండు, పోరా ఇట్లా ఆమెకు బర్గర్ తినిపో, ఈ వీడియో కొట్టుపో అని చెప్పిండు. అన్ననే చెప్పిండు. ఆమెకు చెప్పిన తర్వాత ఆమె ఏమవుతుందా, ఎట్లా అవుతుంది, ఆమె పేరు మొత్తం నాదే ఉంది, డిపి కూడా నాదే ఉంటుంది. మళ్ళీ ఆమె ఏమో అనుకుంటుందేమో, నాది ఎందుకు పెట్టలేరు అట్లా ఫీల్ అవుతుందా, లేకుంటే మనకు ఛానల్ వచ్చిందని సంతోషంగా ఫీల్ అవుతుందా? అదాకి నాకు అదొకటే అర్థమవుతలే. నాకు తెలిసి ఆమె కోపం వస్తుందా అనిపిస్తుంది నాకు. మేము ఇద్దరం లవర్స్ కదా, నా ఫోటో ఎందుకు పెట్టలేవు, నువ్వు ఒక్కని పేరే పెట్టుకున్నావు అంటది ఆమె కూడా నర్రస్తుంది, ఎందుకంటే ఎక్కువ మాట్లాడతలే నాతోటి. ఆమెనే ఉంటుంది. ఎట్లా అంటే అప్పుడు ఉన్నట్టు ఉండలేదు.
ఉంటుంది. ఆమె కూర్చుంటుంది, ఆమె 40కి ఆమె ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది, మాట్లాడుతుంది వాళ్ళ మమ్మీ వాళ్ళతోటి. వచ్చి మాట్లాడేది మాట్లాడుతుందంటే ఏదో ఒకటి గొడవ అయిన తర్వాతనే గొడవ అయినప్పుడు కూడా మాట్లాడతలే ఆ పిల్ల. ఎందుకంటే వాళ్ళ అక్క పంచాయతీ అయింది కదా అట్లా, దానికోసమని నేను అనుకుంటా. మళ్ళీ దాంట్లోకి బయటకి ఎప్పుడు వస్తుంది ఆమె, మళ్ళీ ఫెస్ట్ ఉన్నప్పుడు అట్లా ఫెస్ట్ ఉంటే చూడ అట్లా ఎప్పుడు ఉంటుందేమో, అదే నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో నాకు తోడు కావాలి, చాలా గట్టిగా తోడు కావాలి. నాకు ఎందుకో ఒంటరి ఫీల్ అనిపిస్తుంది, నాకు ఏడుపు కూడా వస్తుంది కళ్ళకి. ఎందుకంటే ఒక ఛానల్ తీసుకున్నా అబ్బా, నేను ఒక ఛానల్ తీసుకున్నప్పుడు నాకు చాలా తోడు కావాలి. నేను ఒక విషయం నేను చెప్పిన అనుకో, మన ఛానల్ ఉందంటే ఇట్లా చేద్దాం అనే ఒక తోడు ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక తోడు ఉంటేనే ఒక ఛానల్ అనేది క్రియేట్ అవుతుంది. తోడు నాకు ఉందా లేదా అని అదే భయం వేస్తుంది. మళ్ళీ ఆమె ఉంటుందా, వెళ్ళిపోతుందా, వాళ్ళ డాడీ వాళ్ళకి తెలియదు, మళ్ళీ ఆమె మధ్యలో వెళ్ళిపోతే సపోర్ట్ చేస్తుందా నాకు, అరే ఏంది కదా అన్నట్టు చూస్తుందా, నాకు అదే అర్థమవుతుంది. ఆమెకైతే ఫస్ట్ వీడియో బర్గర్ కింగ్ తీసుకుపోతా, చెప్తా. ఆమె బట్ నాకు అర్థమైపోతుంది, ఆమె ముఖం చూస్తేనే ఆమె ఎట్లా ఫీల్ అయింది కూడా అర్థమవుతుంది. ఒకవేళ నోట్లకి వచ్చే మాట తప్పైనా సరే ఆమె ముఖం చూస్తే నాకు అర్థమైపోతుంది. నేనైతే చెప్పి చూస్తా. హెయిర్1 ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గాయ్స్. కొత్త ఛానల్ కదా, మీరు సపోర్ట్ చేయకుంటే నేను ఈయన ఉండిపోతా, మీరు సపోర్ట్ చేస్తే ఎడుకు వెళ్ళిపోతా. మీ సపోర్ట్ నాకు కన్ఫర్మ్ కావాలి, చాలా కావాలి. ఎందుకంటే నేను ఫ్రేమ్లో రాలేను, 1 year వరకు ఫ్రేమ్లో రాలేను. అసలు నేను ఫ్రేమ్లోకి వచ్చిందంటేనే మోని వచ్చినప్పటి నుంచి అంతే. నేను 1 year వరకు అసలు ఫ్రేమ్లో రాలే, ఫ్రేమ్ పట్టుకుంటుండే. ఎప్పుడైతే నేను ఫ్రేమ్లోకి వచ్చినా అంటే మోని వచ్చినప్పటి నుంచే. ఆమె వచ్చిందనే నేను నా లక్క ఏమో తెలియదు, ఆమె లక్క కూడా అనుకోవచ్చు, నా లక్క కూడా అనుకోవచ్చు. అప్పటి నుంచే నేను ఫ్రేమ్లోకి వస్తాను. అంతకుముందు నేను ఫ్రేమ్లోకి రాలేను. అప్పుడు కూడా వీడియో పెట్టగానే నాకు భయం వేస్తుండే, నాకు ఏం చేయాలో అర్థమవుతుండే. ఇప్పుడు వీడియోలో ఉంటున్నా, చేస్తున్నా, ఏం భయం అనిపిస్తుంది, ఇప్పుడు భయం అనిపిస్తుంది. కొత్త ఛానల్ కదా, నా ఛానల్ కదా, చాలా భయం వేస్తుంది నాకు. నేను ఏం చేస్తాను, చేయగలుగుతాను కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఇప్పుడా రేపా ఎల్లుండో తెలియదు, కానీ కన్ఫర్మ్ చేస్తా. నేను ఒక సక్సెస్కి వెళ్ళిన తర్వాత నాకు మాటలు వస్తలేవు, సక్సెస్ మాత్రం కన్ఫర్మ్ కొడతా. ఎందుకంటే నేను వచ్చింది వేరు. ఒకసారి మోనికి అయితే తీసుకెళ్ళి మాట్లాడి చూస్తా. మోని అయితే అనిపిస్తుంది, ఒకసారి చెప్పి చూద్దాం. నాకు కొత్త ఛానల్ క్రియేట్ అయిపోయింది. మోని ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఫోన్ చూస్తున్నా. ఎప్పుడు ఫోన్ చూడమా, జీవితంలో పైకి రావా? నువ్వు ఉన్నావుగా. మీ బాయ్ ఫ్రెండ్ కాదు, లైఫ్ పార్ట్నర్. ఒక్కసారి పిక్చర్ నోట్లోకి వచ్చింది బాయ్ ఫ్రెండ్ కాదండి. డాష్ నాన్న నీకు తెలుసా? రీల్స్లో కూడా నిన్నే చూస్తున్నా నాన్న, చూడుగో. అది కాదు, నేను వీడియో కొడుతున్నా. వీడియో ఎందుకు తీస్తున్నా? ఇది ఎవరి ఛానల్ కదా? కాదు, నా ఛానల్ కొత్త ఛానల్ పెట్టినా. ఛానల్ పేరు అడుగు. తెలీదు, ఏం పేరు? హెయిర్1. అట్లా పెట్టుకోద్దు, ఇట్స్ యువర్ రావన్ అంటే అందరు అమ్మాయి నువ్వే కాదు. హెయిర్1 వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పు నా కొత్త ఛానల్. హే గైస్, హెయిర్1 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను ఎట్లున్నానో చెప్పండి. నిజంగా ఛానల్ మంచిగా చేసుకుందాం. చెప్పు ఒకటేసారి చెప్తాం. ఛానల్ క్రియేట్ అయిందని చెప్పి నీకు బర్గర్ తీసుకుపోతా. బర్గర్ తింటావా? నాకు అసలు బయటకి తీసుకోపోము. బర్గర్ తింటావా అని అడిగిన, తీసుకుపోతా. నిజంగా సరిపోదాం. 1 year నుంచి నేను అసలు బయటికి పోయినా, నన్ను బయటికి తీసుకోపోయినావా నువ్వు? మణికొండ అంటే ఏంటి నాకు తెలుసా? బయట అమ్మాయి అనేది ఇంట్లో ఉంటుంది, అబ్బాయి అనేది బయట తిరుగుతుంది. నువ్వు అమ్మాయి, నేను అబ్బాయిని. నేను బయట తిరిగితే డబ్బులు వస్తాయి, మీరు ఇంట్లో చేస్తే కూడా వస్తుంది. ఇట్లుంటుంది. అమ్మాయిలు ఇంట్లోనే ఉండాలి, అబ్బాయి బయట. పిల్లలు అమ్మాయిలు ఉన్నారు పోతారు కదా, పిల్లలు షూట్ కోసం పోతారు. వెళ్దా, వెళ్ళిపోదా. తింటావు బర్గర్? నిన్ను తింటా. ఎట్లా తింటావు బర్గర్? ఎన్ని బర్గర్ తింటావు? ఒకటే చాలు. నువ్వే కట్టాలి బిల్లు. డబ్బులు చెప్పు. అదా కడతదా, నేనే కడతదా. నడిపోదా. తింటావు బర్గర్?
సర్చ్ బర్గర్ కింగ్ అయితే చెప్పేసినాం. బర్గర్ ఏం తింటే వస్తావు ఆశ పెట్టి పోతావు అందుకే బర్గర్ ఆర్డర్ పెట్టాలి ఆ సార్ రెండు నేనే తినేయాలి మళ్ళీ తినేయాలా? తినే నువ్వు గేమ్ ఆడడానికి వచ్చినావా లేకపోతే బర్గర్ తినడానికి వచ్చినావా? గేమ్ ఆడడానికే వచ్చిన చూడు నువ్వు పెట్టు సరే బర్గర్ వచ్చినప్పుడు బర్గర్ ముట్టొద్దు. ముట్ట సరే బర్గర్ ముడితే బర్గర్ నువ్వు ఏం చేస్తున్నావు ఆయన చేస్తున్నాడు నీకు తినడానికి ముడితే అంటే అడుగుతావు. నువ్వు తినవు నేను తింటా ఎట్లా అనిపిస్తుంది నీకు కొత్త ఛానల్ బర్గర్ కింగ్ తీసుకొచ్చిన బర్గర్ కాదు నా లైఫ్లో నువ్వు చేసినప్పటి నుంచి ఇప్పుడే తెచ్చిన నేను ఎప్పుడు తెచ్చుకోవాలి నీకు ఎట్లా అనిపిస్తుంది అని అడిగిన బొర్రే చాలా ఎక్సైట్గా ఉంది ఇప్పుడు అంటే ఎప్పుడు తినలేను ఇట్లా నీతోటి ఇప్పుడే తింటున్నా షిప్ అవుతుంది ఎప్పుడు తినలేము మళ్ళీ బర్గర్ ఎప్పుడు తినలేము తినిపిలే తింటాను రాను తినిపించాలని ఎట్లుంటుంది మినిమం మంచి మంచి అమ్మాయి మంచి మంచి బర్గర్ తినిపిస్తాడు. సరే సరే ఏం బర్గర్ తింటాను నేనా నిన్నే తింటాను వెజ్ బర్గర్ నేను చికెన్ బర్గర్ తింటా తింటా ఏం తింటా వెజ్లో ఏముంటాయి ఏముంటే అది గోబీ పత్తలు ఉంటాయి గోబీ పత్తలు కానీ గోబీ ఆకుకూరలు ఉంటాయి గడ్డి ఇవేరా చూడు ఏం పేరు అసలు అట్లా గేమ్ అది గేమ్ కాదు రామంతలో నీ పేరు అది నా పేరు ఎందుకు వస్తుంది ఇగో ఆర్ ఆర్ అక్కడ ఓ ఉన్నది ఆరు ఆర్ కా ఓ కాదు ఆర్ రా టుమారోడా చూడు ఇట్టు ఇగో ఆర్ ఎట్లా రాస్తున్నావా చూడు ఉల్టా ఉల్టా కనిపిస్తుంది. బర్గర్ రాగానే తినేటప్పుడు కెమెరా ఆన్ చేస్తా కుక్కలకి తింటావు కదా బర్గర్ దొరికిందని చెప్పేసి ఎట్లా కుక్కని అంటున్నావు కుక్కని అంటే కుక్క ఫీల్ అవుతుంది కుక్క నిజం చెప్పాను నాకని అందరూ నువ్వు ఉన్నో తెలుసా అని వాళ్ళందరికీ ఆధార్ కార్డు అందరికీ ఆధార్ అందరికి చైన్ బంగారం నేనే చెప్పు నేనే సో గాయ్స్ ఇది బంగారం చైన్ ఆమె ఇప్పించింది ఇది కూడా బంగారం ఇది ఈ కలర్లో ఉంది ఇది బంగారమే నేను ఇప్పించిన ఇది బంగారం ఉన్నది ఎంత నిజమో ఆమె ఇప్పించింది అనేది కూడా అంతే నిజం. నేను చెప్తా ఇగో ఇవి 2 కమ్మలు ఉన్నాయా ఇవి 2 ఇగో ఇది గోల్డ్ది ఇదేమో సిల్వర్ది 2 నువ్వే ఇప్పించింది ఇప్పుడు నా బర్త్డే రోజు ఇది బర్త్డే నా బర్త్డే రోజు ఏమి ఇచ్చినాను నీకు వెండి చైన్ ఇచ్చిన గోల్డ్ చైన్ ఇచ్చిన ఏడుంది వెండి చైన్ అర్జునకి ఇచ్చాము అర్జున పోగొట్టినావు నీకు ఇది ఇచ్చిన బర్గర్ వచ్చింది సో గాయ్స్ బర్గర్ అయితే వచ్చింది ఎట్లా తింటుంది తిను ఇది ఎక్కువ ఉంది బట్ ఇది తీసుకో తిను గొర్రె ఏదో ఒకటి సరే నువ్వు తిను నాకు సిక్ అవుతుంది ఇట్లా పెద్ద నచ్చవరా తిను తిను చూడు ఎట్లా తింటుంది చూడు బాగుందా కారం ఉందా కాదు వేడి ఉంది చాలా బాగుందా నువ్వు కూడా ఇచ్చేసాను సరే తిను రెండు తిను తిని పోదాం ఇంటికి దనదన తింటే ఇంటికి పోదాం ఇడితే నా బర్గర్ ఏది నీ బర్గర్ దేన్ని కొరికినా సో గాయ్స్ లైక్ షేర్ అని చెప్పు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి అలాగే హేరావనేనా హేరావన్కి ఫాలో చేయండి మా వీడియోస్ ఎన్నెన్నో వస్తాయి మీరు అనుకున్నట్లే మాకు వీడియోస్ వస్తాయి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకేమంటారు అవన్ సపోర్ట్ చేయమని సపోర్ట్ చేయండి బ్యాడ్ కామెంట్స్ అవి ఏమి ఇవ్వకండి